నాగార్జున యూనివర్సిటీలో నాసిరకం భోజనం సరఫరాపై విచారణ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సిన్హా నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ వసతిగృహాన్ని కమిటీ సందర్శించింది. విద్యార్థుల నుండి సమాచారం తీసుకున్న కమిటీ లంచ్ టైంలో ఆహారాన్ని పరిశీలించింది. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని సంజనా సిన్హా చెప్పారు. రైట్, మరి ఇదే అంశంపై మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే నిన్న నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు తమకు ఇచ్చేటువంటి ఆహారం నాణ్యతా ప్రమాణాలు సరిగా లేనటువంటి ఆహారం, అదేవిధంగా కూడా ఇష్టం వచ్చిన విధంగా కూడా ఆ సాంబార్లో కప్ప వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా నిన్న నైట్ అయితే మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వీసీని కలిసి తమ గోడు వినిపించేందుకు వాళ్ళైతే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో నిన్న వీసీ కలవటం, కలిసిన తర్వాత అక్కడ దానికి కారణమైనటువంటి ఎవరైతే వార్డెన్ ఉన్నాడో అతనితో పాటు మరొకరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా కూడా తీసుకుంది. ఏదైతే ఈ నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఆహారంలో జరిగినటువంటి ఏదైతే నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోవడం అనే అంశం ఏదైతే ఉందో దాని మీద చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీకి తెనాలి డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి సంజనా సిన్హా ఒక అధ్యక్షతన ఈ కమిటీ అయితే ముందుకు పోతుంది. దీంట్లోనే ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి కోమలి, అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రవీందర్ రెడ్డి కూడా ఈ కమిటీలో కమిటీలో 3 మెంబర్స్ కమిటీలో వీళ్ళు సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యం. వీళ్ళైతే మాత్రం కొద్దిసేపటి క్రితం నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళారు. నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కలవటం, అక్కడ డైనింగ్ హాల్ని, అదేవిధంగా కూడా కిచెన్ కూడా వాళ్ళు చూడటం జరిగింది. దానికి సంబంధించి అంజనా సిన్హా అయితే మాత్రం ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ ఉన్నారో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం విద్యార్థులు ఏదైతే నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేనటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి క్రమంలో తాము ఇబ్బందులు పడతామని చెప్పారు. దానికి సంబంధించి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశాం. 3 మెన్ కమిటీకి సంబంధించి ఏదైనా కూడా వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వాలంటే మాత్రం సోమవారం నుంచి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సమాచారాన్ని ఇచ్చుకోవచ్చు. ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎవరైతే విద్యార్థులు దీనికి సంబంధించి తమకు జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పేటువంటి క్రమంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది. అలాగే అక్కడ వాళ్ళ కెరీర్కి సంబంధించి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తామని చెప్పారు. ఎవరైనా సరే భయాందోళన లేకుండా కూడా నిర్భయంతరంగా వచ్చేసి తమకు సంబంధించినటువంటి ఈ ఇబ్బందికరమైన అంశాలను, అదేవిధంగా కూడా అక్కడ ఆహారానికి సంబంధించి, అదేవిధంగా వస్తువులకు సంబంధించి, అలాగే ఇక ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే మాత్రం తప్పనిసరిగా కూడా తమకు తెలియజేయాలి అని చెప్పి అంజనా సిన్హా అయితే తెలియజేశారు. అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చూస్తున్నటువంటి కోమలి కానివ్వండి, అలాగే రవీందర్ రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా విద్యార్థులు కలవడం, అక్కడ ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా ఉంది ఏమిటి అనే దాని మీద పూర్తిగా కూడా వాళ్ళైతే మాత్రం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇన్పుట్స్ తీసుకుంటారో స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, సోమవారం నాడు ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ని తీసుకున్న తర్వాత ఒక నివేదికను తయారు చేస్తారు. నివేదికను తయారు చేసి అందించడం జరుగుతుంది అని చెప్పిన పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళకి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆహారం సక్రమంగా లేదని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా వార్తలు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూడా గతంలో అయినట్టయితే మాత్రం ఆహారంలో పురుగులు వచ్చినాయని ఒకసారి, అదేవిధంగా కూడా కాళజర్రి వచ్చిందని కూడా మరోసారి కూడా విద్యార్థులు అయితే ఆందోళన దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే సాంబార్లో కప్ప వచ్చిందని తెలియజేశారో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఆగ్రహానికి లోనయ్యారు. అదేవిధంగా కూడా వీసీ దగ్గరికి వెళ్తాం, వీసీని కూడా గట్టిగా ప్రశ్నించి నిలదీసినట్టు నిన్న అర్ధరాత్రి నిలదీసినటువంటి క్రమంలో మాత్రం ప్రభుత్వం కూడా ఈ చర్యలకి మాత్రం ఈ జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉందో దాని మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడింది. దానికి సంబంధించి కమిటీని కూడా నియమించారు. ఇక ఈ కమిటీ అయితే మాత్రం కమిటీకి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళైతే మాత్రం సోమవారం నుంచి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.